ఏదన్నా లా ఉంది క్రికెట్లో విచ్ మేక్స్ వెరీ లిటిల్ సెన్స్ అంటే ఇదే. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఫర్ పంజాబ్ కింగ్స్, ఆ బ్యాటర్కి విష్ణువిధం అనుకుంటా ప్యాడ్ మీద తగిలింది, బుమ్రా అపీల్ చేశాడు, వీళ్ళు ఒక లెగ్ బై పరిగెత్తారు కానీ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఓకే, దాన్ని ఛాలెంజ్ చేశాడు బ్యాటర్, డిఆర్ఎస్ తీసుకున్నాడు. డిఆర్ఎస్లో తెలియదు ఏంటంటే అది నాట్అవుట్, ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, నాట్అవుట్. మరి నాట్అవుట్ అయినప్పుడు ఐదర్ ఆ బాల్ డెడ్ బాల్ అయిపోయి మళ్ళీ వేయాలి, లేదా వాళ్ళు పరిగెత్తిన సింగిల్ వాళ్ళకి ఇవ్వాలి. రెండూ జరగవు, డాట్ బాల్గా పరిగణలోకి తీసుకుంటారు. బికాజ్ అకార్డింగ్ టు ద కరెంట్ లా ఒకసారి ఎంపైర్ డెసిషన్ ఇచ్చేసిన తర్వాత బాల్ డెడ్ అయిపోయింది. మీరు దాని తర్వాత ఏం చేసినా, సింగిల్ పరిగెత్తిన బాల్ 4కి వెళ్ళినా పనికిరాదు. ఇది ఎక్కడ లా? దిస్ ఇస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ కదా. బికాజ్ వాళ్ళు పరిగెత్తారు ఒక రన్ను, అవుట్ అయితే సరే, అవుట్ కాలే. దీన్ని మారిస్తే బాగుండు. వన్ ఆఫ్ మై పెట్ పీవ్స్, వన్ ఆఫ్ ద లాస్ ఇది ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో టెక్నికల్ ఇష్యూస్, క్యాచ్లు, కెమెరాలు పట్టారా లేదా, కింద రుద్దారా లేదా, ఇది వేరే కాంప్లెక్స్ ఇష్యూస్ అయితే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూ. అయితే డెడ్ బాల్ చేసి మళ్ళీ బాల్ వేయించండి బికాజ్ జెషన్ అవుట్ అనేది కాబట్టి, లేదా వాళ్ళు పరిగెత్తిన వాళ్ళకి ఇచ్చేయండి. ఎనీవేస్ అది జరిగింది. దాని తర్వాత